అయినా తిరిగి కోలుకోగల అవయవం ఒకటి ఉంది. అదే కాలేయం. కాలేయాన్ని మన శరీరంలో పెద్దన్నలాగా చెప్పుకోవచ్చు. దాదాపు 500 రకాలకు పైగా విధులను నిర్వర్తించే ఈ కీలకమైన కాలేయానికి జబ్బుల తాకిడి కూడా ఎక్కువే. సాధారణ కామెర్లు మొదలుకొని ప్రమాదకరమైన హెపటైటిస్ బి వరకు అనేక సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. కాలేయ జబ్బుల గురించి, వాటిని నివారించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయానికి జబ్బులు ఎందుకొస్తాయి? లివర్ డిజీజెస్ రకరకాల కారణాల వల్ల రావచ్చండి. దీన్ని ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అంటాం. ఫస్ట్ కామన్ కండిషన్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ ఇంజరీ రావచ్చు. తర్వాత వైరల్ హెపటైటిస్ అంటామండి. అంటే క్రిములు, వైరసెస్ వల్ల లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫ్యాటీ లివర్ డిజీజ్ అని ఇంకొక కండిషన్ ఉంటుందండి. కొన్ని అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లివర్లో మనకి ఫ్యాట్ డిపాజిషన్ వస్తుందండి. దీన్ని ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటాం. కాలేయ జబ్బులు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు ఆల్కహాల్ లివర్ డిజీజ్ తీసుకుంటే మనము ఆల్కహాల్ని యూనిట్స్లో మెజర్ చేస్తామండి. ఓకే, అంటే ఒక యూనిట్ ఆఫ్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరికీ అసలు యూనిట్ అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ ఆఫ్ ఆల్కహాల్ అంటే 10 గ్రామ్స్ అండి. 10 గ్రామ్స్ అంటే ఒక పెగ్ విస్కీలో ఉంటుంది. ఒక స్మాల్ పెగ్ 30 ml విస్కీలో 10 గ్రామ్స్ ఉంటుంది. ఒక గ్లాస్ బియర్, ఒక 400 ml గ్లాస్ బియర్లో ఒక యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది. ఇలా 25 యూనిట్స్ వరకు, వారానికి 25 యూనిట్స్ వరకు మనం సేఫ్గా తీసుకోవచ్చు. ఈ లిమిట్ దాటిందనుకోండి, దీనివల్ల మనకి లివర్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, వైరల్ హెపటైటిస్ అంటే వైరసెస్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్. ఈ మెయిన్గా కామన్గా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వల్ల వస్తుందండి లివర్ డ్యామేజ్. వీటిని క్రానిక్ లివర్ డిసీజెస్ అంటాం అనమాట. అంటే దీర్ఘకాలపు జబ్బులు ఈ 2 వైరసెస్ వల్ల వస్తాయి. ఈ వైరసెస్ అనేవి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి ద్వారా రావచ్చు, లేదా సర్జికల్ ఎక్విప్మెంట్ అండ్ నీడిల్స్ ఇలాంటివి అన్హైజీనిక్ కండిషన్స్లో కనుక ఇవి ప్రాపర్గా క్లీన్ చేయకుండా వాడితే పేషెంట్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ మదర్కి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఫీటస్కి, చైల్డ్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు థర్డ్ కండిషన్ వచ్చేసి ఫ్యాటీ లివర్ డిజీజ్ అని మెన్షన్ చేశాను కదండి. ఇదేంటంటే మనకి లివర్లో ఫ్యాట్ డిపాజిషన్ వస్తుందండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ ఉన్న వాళ్ళకి, తర్వాత బరువు ఎక్కువగా ఉండటం, దీన్ని ఒబిసిటీ అంటాం ఇంగ్లీష్లో, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాలేయ జబ్బులతో ఎలాంటి సమస్యలు ఉంటాయి? సడన్గా జ్వరం రావటం, లేదా సడన్గా పచ్చ కామెర్లు రావటం, సడన్గా కడుపు నొప్పి రావటం, లేదా కడుపు ఉబ్బరం రావటం. మనకి లివర్ జబ్బుల వల్ల ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని అక్యూట్ డిజీజెస్ అంటాం. బట్ మనకు ప్రాబ్లం వచ్చేసి క్రానిక్ డిజీజెస్లో ప్రాబ్లం వస్తుందండి. క్రానిక్ డిజీజెస్ అంటే దీర్ఘకాలపు జబ్బులు. ఇవి మెల్లిగా డెవలప్ అవుతాయి. కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఈ జబ్బు మొదటి దశలో పేషెంట్కి ఏమీ లక్షణాలు ఉండకపోయే అవకాశం ఉంది. పేషెంట్, దీన్ని ఇంగ్లీష్లో ఏసిమ్టమాటిక్ పేషెంట్ అంటాం అనమాట. ఈ స్టేజ్లో మనం జబ్బు గుర్తుపట్టాలంటే దీన్ని రక్త పరీక్షల ద్వారా లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ డయాబెటీస్ కానీ, లేదా హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉండటం కానీ, లేదా బరువు ఎక్కువగా ఉండటం, ఎస్పెషలీ పొట్ట చుట్టూ ఎక్కువగా పొట్ట పెద్దగా ఉండటం, ఒబిసిటీ అంటాం దీన్ని. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ టెస్ట్ ద్వారా మనం లివర్ జబ్బు ఏమైనా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాలేయ జబ్బులకు చికిత్స ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ క్రానిక్ డిజీజెస్ అన్నీ 4 స్టేజెస్లో ప్రోగ్రెస్ అవుతాయండి. ఫస్ట్ లివర్లో మనకి ఫ్యాట్ డిపాజిషన్ వస్తుంది. లివర్లో ఫస్ట్ కొవ్వు చేరుతుంది. సెకండ్ స్టేజ్లో మనకి లివర్లో వాపు రావటం, తర్వాత కందిపోవటం, ఇలాంటి రియాక్షన్స్ లివర్లో కూడా వస్తాయండి. దీన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇది సెకండ్ స్టేజ్. ఇది థర్డ్ స్టేజ్లో లివర్లో మచ్చలు వస్తాయండి. అంటే ఇంగ్లీష్లో దీన్ని ఫైబ్రోసిస్ అంటాం అనమాట. అంటే మనకు ఆపరేషన్ అయిన తర్వాత ఎలా అయితే మచ్చ మిగిలిపోతుందో అలాంటి మచ్చలు లివర్లో కూడా వస్తాయండి. ఫోర్త్ అండ్ ఫైనల్ అడ్వాన్స్ స్టేజ్ని మనం సిరోసిస్ అంటాం ఇంగ్లీష్లో. అంటే లివర్ నిండా మనకి మచ్చలు వచ్చేస్తాయండి. ఇప్పుడు లివర్ కణాలు ఉండాల్సిన దగ్గర మొత్తం మచ్చలు వచ్చి మనకి ఈ లివర్ చేయాల్సిన కార్యాలన్నీ చేయలేని పరిస్థితి వస్తుందన్నమాట. సో మనం ఇది సిరోసిస్ డెవలప్ అయిన తర్వాత దాన్ని మందుల ద్వారా మళ్ళీ పూర్తిగా నయం చేయటం
కుదరదండి. ఇది సిరోసిస్ ముందు స్టేజెస్లో కనుక మనం లివర్ జబ్బులను గుర్తుపడితే ఆ జబ్బు ఏంటి, ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేసి సిరోసిస్ లెవెల్కి ప్రోగ్రెస్ అవ్వకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కాలేయాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి? ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అనేది అది మనం ఆల్కహాల్ వారానికి తాగాల్సిన లిమిట్స్ కంటే ఎక్కువ తాగితే వస్తుందండి. సో ఆల్కహాల్ విత్ ఇన్ లిమిట్స్ తాగటం. తర్వాత ఈ వైరల్ హెపటైటిస్ అనేది వైరసెస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇప్పుడు దీనికి వరల్డ్ వైడ్ మనకి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యాయండి. పుట్టిన పిల్లలందరికీ మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఈ వ్యాక్సిన్ వల్ల మనకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ డిజీజెస్ లాంటివి రాకుండా ఆహారం రెగ్యులర్గా తీసుకోవటం, దీంట్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవటం, దీంట్లో ఆయిల్ అట్లాంటి పదార్థాలు తగ్గించేయటం, చపాతీస్ కానీ రొట్టెలు కానీ చేసుకున్నప్పుడు ఈ పిండిని పొట్టుతో పాటు దంచి అలాంటి పిండి వాడటం, వైట్ పాలిష్డ్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినటం, తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అండి. ఇవన్నీ జనరల్ మెజర్స్ అన్నమాట. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యానికి మంచిది, బట్ ఫ్యాటీ లివర్ ఇట్లాంటి కండిషన్స్లో కూడా మంచిదండి. తర్వాత కొలెస్ట్రాల్ ఇవి మధ్య మధ్యలో చెక్ చేయించుకొని దానికి అవసరమైతే మందులు తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, బరువు మరీ ఎక్కువగా పెరగకుండా కంట్రోల్ చేసుకోవడం. ఈ జనరల్ మెజర్స్ వల్ల మనం ఫ్యాటీ లివర్ డిజీజ్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు, రాకుండా కూడా నిరోధించే ఛాన్స్ ఉంటుంది.